గుంటూరుకి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది తురకపాలెం. వాస్తవంగా విచిత్ర స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఒకళ్ళేమో అక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ ఏదైతే క్వారీల్లో ఉన్నటువంటి నీళ్లు క్వారీల కారణంగా నీళ్ళు వచ్చేసిన 3 కిలోమీటర్ల అవతల ఉంటాయి క్వారీలు. ఆ నీళ్ళని తీసుకెళ్ళి వాటర్ ట్యాంకుల్లో పోసి దాని ద్వారా చేయటం వలన ఇట్లాగొచ్చిందని కొంతమంది. మద్యం తాగడం వలన ఇప్పుడు విపరీతంగా అక్కడ ప్రతి సందుకి మద్యం దుకాణాలు వచ్చి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి మందు అప్పులకు కూడా ఇస్తున్నారు. దాంతో అవి తాగి పాడైపోయి ప్రాణాలు కోల్పోతున్నారని మరొకటి. ఇంకో పక్కన లేదు బ్యాక్టీరియా కారణంగా జరిగిందని ఇంకొకటి, నీళ్ల వల్ల జరిగిందని ఒకటి, తినటం వల్ల జరుగుతుందని ఒకటి, ఇట్లా రకరకాల ప్రచారం. ఏంటనేది మాత్రం స్పష్టత లేదు. అదే సందర్భంలో బాబు గారు మాత్రం ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ వాస్తవంగా అక్కడ ఎక్కువగా కాపు సామాజిక వర్గం ఉంటారు, అట్లాగే ఎస్సీ సామాజిక వర్గం ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ గుంటూరుకు వచ్చి ఈ సున్న పనులు ఎక్కువగా చేసేటటువంటి వాళ్ళు ఉంటారు, ఇతర రకాలైనటువంటి శారీరక శ్రమ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఈ అంతుచక్కని జ్వరాలు, అంతుచక్కని వ్యాధులతో ప్రాణాలు కోల్పోతూ 43 మంది వరకు చనిపోయినటువంటిది 6 నెలల్లో. 250 కుటుంబాలు ఉన్నటువంటి చోట విచిత్రమైన పరిస్థితి. అది కూడా చిన్నపిల్లలు, వయసు మీరినటువంటి వాళ్ళు కాదు, వయసులో ఉన్నటువంటి వాళ్ళు లేదా మధ్య వయస్కులు చనిపోయినటువంటి నేపథ్యంలో బాబు గారు దాన్ని ఒక హెల్త్ ఎమర్జెన్సీ లాగా డిసైడ్ చేయడంతో పాటు అక్కడ నీళ్లు తాగొద్దు, అక్కడ తిండి తినొద్దు అంటూ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేశారు. ప్రభుత్వం తరపునే ఆహారం అందిస్తున్నారు, 3 పూట్ల కూడా మంచినీళ్ళు అందిస్తున్నారు. ముందు అది స్పష్టత వచ్చేదాకా ఆ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు.